హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు టీమ్ టీఈఈఎం ఈ వర్బ్ని ఎలా యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం జనరల్గా తెలుగులో ఇలా అంటూ ఉంటాం కదా, ఆ రివర్ ఫిష్తో కిక్కిరిసిపోతుంది, మార్కెట్ పీపుల్తో ఎవ్రీ సండే కిక్కిరిసిపోతుంది, అంటే క్రౌడెడ్గా ఉంటుంది. సో ఇలా కిక్కిరిసిపోవడం, క్రౌడెడ్గా ఉండడం అనే సందర్భాల్లో మనం ఈ టీమ్ అనే వర్బ్ని యూస్ చేస్తాం. దీంతో పాటుగా మనం విత్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద రివర్ ఈజ్ టీమింగ్ విత్ ఫిష్. ద రివర్ ఈజ్ టీమింగ్ విత్ ఫిష్ అంటే రివర్ ఫిష్తో కిక్కిరిసిపోయి ఉంది అని. ద మార్కెట్ టీమ్స్ విత్ పీపుల్ ఎవ్రీ సండే. ద మార్కెట్ టీమ్స్ విత్ పీపుల్ ఎవ్రీ సండే అంటే మార్కెట్ ఎవ్రీ సండే పీపుల్తో కిక్కిరిసిపోతుంది అని. ద స్ట్రీట్స్ టీమ్ విత్ ట్రాఫిక్ ఇన్ ద ఈవినింగ్స్. ద స్ట్రీట్స్ టీమ్ విత్ ట్రాఫిక్ ఇన్ ద ఈవినింగ్స్ అంటే స్ట్రీట్స్ అన్ని కూడా ఈవినింగ్ సందర్భాల్లో ట్రాఫిక్తో అంటే క్రౌడెడ్గా ఉంటాయి, కిక్కిరిసిపోతాయి అన్నమాట. సో ఇలా కిక్కిరిసిపోవడం, క్రౌడెడ్గా ఉండడం అనే సందర్భాల్లో మనం ఈ టీమ్ అనే వర్బ్ని యూస్ చేస్తాం. I hope you understood the concept. If you understood the concept, please subscribe to my channel for many more videos. Thank you. See you.